17వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 2 నుండి మరి సంకల్ప శక్తి అన్న చాప్టర్లో నిన్నటి కంటిన్యూ అండి. వినాశకరమైన సంకల్పాలు. మొట్టమొదటిసారిగా మనం ఒక మోటార్ సైకిల్ను కొనుక్కున్నాం అనుకుందాం. దానిపై కూర్చొని యాక్సిడెంట్ ఖచ్చితంగా అవుతుంది, ఫలానా వాళ్ళకి అలాగే జరిగిందనుకుని పదే యాక్సిడెంట్స్ జరిగిన వాళ్ళనే తలుచుకుంటూ ఆ సంఘటనల గురించి భయపడుతుంటే అది మన సంకల్పానికి భయంకరమైన వినాశకర శక్తిని జోడించి అతి త్వరలోనే నిశ్చయంగా మనకి ప్రమాదం జరిగేటట్లు చేస్తుంది. మనం ఏది కావాలని గాఢంగా కోరుకుంటామో దానిని మన ముందు సాక్షాత్కరింపచేసే సూపర్ మ్యాన్ లాంటి సంకల్ప శక్తి మన మనసుకు ఉండటమే దానికి కారణం. కాబట్టి చిన్నప్పటి నుండి పెద్దలు మనకి నూరు పోసినా కీడించి మేలించాలన్న మాటను మన మనసులో నుంచి వెంటనే తొలగించుకోవాలి. ఏది కావాలో దానినే స్పష్టంగా ఎంచుకునే మానసిక అభ్యాసాన్ని చేయాలి. ఇప్పుడు నకారాత్మక సంకల్పాల గురించి చెప్తున్నాడు. ఏమో పరీక్ష రాయడానికి వెళ్తున్నాను కానీ అక్కడ ఏం జరుగుతుందో ఏమో, చదివినవన్నీ వస్తాయో లేదో అంటూ అస్పష్టమైన డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆ వికల్పాలతో మన సంకల్పాలకు మనమే నకారాత్మక శక్తిని జోడిస్తుంటాము. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నారండి. నా చిన్నప్పటి నుండి ఆయన్ని చూస్తూనే ఉన్నాను. ఆయన ఏ పనికి వెళ్తున్నా ఏమోనమ్మా ఈ పనికి 10 సార్లు తిరగాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. అలానే 10 సార్లు మరి వెళుతున్నప్పుడల్లా అంటూ ఉంటే ఆయనకి నా జీవితంలో నేను ఆయనకు ఒక్క పని అవటం నేను చూడలేదండి. చాలా టైం పడుతుంది, ఈ పనికి తిరగాలి, అసలు ఏ విషయానికైనా ఆయన అలానే అనేవాళ్ళు. ఆయన వర్కులు కూడా అట్లానే. ఇప్పుడు ఆయనకి నియర్లీ 90 years అండి. ఇప్పటి వరకు నేను ఆయన చూసినంత వరకు మాత్రం ఆయన మాటే ఆయనకు ఒక్క పని అవ్వకుండా చేశాయి. నాకు అనిపిస్తూ ఉంటుందండి, నిజంగా మన మాటే మనకి బాట అనిపిస్తూ ఉంటుంది ఆయన గుర్తొచ్చినప్పుడల్లా. ఇప్పుడు పత్రి సార్ ఈ నకారాత్మక శక్తి గురించి చెప్పినప్పుడు గుర్తొచ్చిందండి. సో నిజమేనేమో కదండి అది. ఇలాంటి నకారాత్మక శక్తితో కూడిన వికల్ప సహిత సంకల్పాలు మన ఆత్మాభివృద్ధికి ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు. దీనివల్ల క్షణక్షణం మనం ప్రమాదం అంచుల్లో జీవించి చావు తప్పి కన్నులొట్టపోయిన శక్తిహీనుల్లా మారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటూ ఉంటాము. సకారాత్మక సంకల్పాలు. నేను ఖచ్చితంగా విజయం సాధించే తీరుతాను. అది పరీక్షే కానీ, లేదా మొట్టమొదటిసారి ఒక వాహనం నడపటమే కానీ, లేదా ధ్యానం చేయటమే కానీ, నేను తప్పకుండా చేసే తీరుతాను అన్న వికల్ప రహిత సంకల్ప సిద్ధితో ముందుకు కదలటమే సకారాత్మకమైన ఆలోచన ధోరణి. దీనికి కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా చూడండి, నాకు ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ ఉంటుందని. అనండి ఏ పనైనా సరే ఇది నేను చేస్తాను, చేసి తీరాను అంటుంది. తను అలానే తనని నేను చూస్తూ ఉన్నాను కదా, తను ఏదైతే అందో, తను ఏదైతే ఎలా అయితే అన్నదో అలానే ఆ పనులు జరుగుతూ కనిపిస్తున్నాయి. నిజంగా అప్పుడు అనిపిస్తుందండి, మన సంకల్పాలు మన సిద్ధి మనకి సిద్ధి అనిపిస్తూ ఉంటుంది. రైట్ మాస్టర్స్? ఇలా ధ్యానం ద్వారా మన మనసులో సకారాత్మక ఆలోచన తరంగాలు సదా సుప్రతిష్టమై ఉండాలి. మనసు ఎంత శూన్యంగా ఉంచుకుంటే మనసు యొక్క శక్తి అంత ఉధృతంగా ఉంటుంది. మనసుని ఎంత పరిశూన్యంగా ఉంచుకుంటే మన సంకల్ప శక్తి అంత ప్రచండంగా ఉంటుంది. అవసరమైతేనే మాట్లాడాలి, కానీ అవసరం లేని మాటలన్నీ బొత్తిగా మాట్లాడకూడదు. అవసరం లేని ఆలోచనలకు మన మనసులో ఒక్క క్షణం కూడా చోటివ్వరాదు. మనసుకి ఈ అభ్యాసం అలవడాలంటే మనం ఇతోధికంగా మౌనం పాటించాలి, ఇతోధికంగా ధ్యానం చెయ్యాలి, ఇతోధికంగా ఎరుకతో జీవించాలి. అద్భుతమైన సంకల్ప శక్తి. కొందరి జీవితాలు అస్తవ్యస్తంగాను, మరికొందరి జీవితాలు సఫలంగా విజయవంతంగా ఉన్నాయి అంటే దానికి కారణం
వారిలో భిన్న భిన్న మోతాదులో ఉన్న సంకల్ప శుద్ధి మాత్రమే. ఒక్కోసారి మనకు నేను ప్రైమ్ మినిస్టర్ కావాలి అని, ఒక్కోసారి నేను బుద్ధుడిగా కూడా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇవి రెండు పరస్పర విరుద్ధమైన ఆలోచనలు. బుద్ధుడిగా కావాలంటే రాజకీయాలు మర్చిపోవాలి, ప్రైమ్ మినిస్టర్ కావాలంటే బుద్ధత్వం గురించి మర్చిపోవాలి. పేరు ప్రతిష్టలు మరి దాంతోపాటే దుఃఖరాహిత్యము కావాలి అంటే కుదరదు. ఆ రెండు పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు. మరి ఒకే జీవిత కాలంలో అవి సాధ్యం కావటం ఎంతో కష్టం, కానీ సాధ్యం అయ్యే తీరాలి. కీర్తి ప్రతిష్టలతో పాటు దుఃఖరాహిత్యాన్ని కూడా ఒకే జన్మలో సాధించటం కేవలం ఒకానొక యోగికి మాత్రమే సాధ్యం. అలాంటి ధ్యాన యోగంలోనే మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. అందుకుగాను మనం ఇతోధికంగా ధ్యాన శక్తిని పెంపొందించుకోవాలి. ప్రాపంచిక జీవితంలో ఉంటూనే బురదలో వికసించే పద్మంలా జీవించాలి. ప్రాపంచిక జీవితంతో ధ్యానాన్ని జ్ఞానాన్ని ఐక్యం చేసి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్లా మారి అత్యంత శాస్త్రీయతతో జీవిస్తుంటామో అప్పుడు మనం చేపట్టిన కార్యం ఏదైనా సరే శక్తివంతంగా మారి లోక కళ్యాణ కార్యక్రమంగా రూపుదాల్చుతుంది. ఆత్మజ్ఞానం పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా కేవలం తిండి నిద్రలకే ప్రాముఖ్యతనిస్తూ అశాశ్వతమైన లౌకిక సంపదలను కూడగట్టుకుంటూ తన స్వార్థం కోసమే బ్రతికే సగటు మానవుడికి ఇది అసాధ్యం అవుతుండవచ్చు. కానీ ఆధ్యాత్మికతను సంతరించుకున్న వారికి మాత్రం అన్ని రంగాల్లో అఖండ విజయం సాధించటం చాలా తేలిక. కేవలం ఒకానొక ధ్యానయోగి మాత్రమే తన అఖండమైన సంకల్ప శక్తితో, అద్భుతమైన సంకల్ప సిద్ధితో తన జీవితాన్ని విజయపదం వైపు అలవోకగా నడిపించుకుంటూ జీవించటంలోని ఆనందాన్ని ప్రతిక్షణం అనుభవిస్తూ ఉంటాడు. సంకల్ప శక్తికి అవధులు లేవు. ఇలా నిరంతర ధ్యాన జ్ఞాన సాధన ద్వారా తమ సంకల్పాలను పరిశుద్ధం చేసుకున్న వారే పిరమిడ్ మాస్టర్స్. ధ్యానం ద్వారా తమను తాము పరిశుద్ధ ఆత్మలుగా ధ్యాన శాస్త్రజ్ఞులుగా రూపుదిద్దుకున్న వీరు ధ్యాన ప్రచారం ద్వారా లోక కళ్యాణం అనే అఖండ సంకల్పానికి నడుం బిగించారు. ప్రతి ఒక్కరిలోని ఆత్మశక్తిని తట్టి లేపుతూ నువ్వు ఏమైనా చెయ్యగలవు అంటూ ప్రోత్సాహం అందిస్తున్నారు. ఏమైనా చెయ్యగలను అన్న ఆలోచనే సరి అయిన ఆలోచన. ఆ ఆలోచననే మనల్ని మరి మనతో పాటు ఈ లోకాన్ని పటిష్టం చేస్తూ మనల్ని విశ్వంతో అనుసంధానం చేస్తుంది. కాబట్టి మన వాస్తవాలకు మనమే సృష్టికారకులం, స్థితికారకులం, మరి లయకారకులం అన్న సత్యాన్ని సదా ఎరుకలో ఉంచుకోవాలి. ధ్యాన శక్తి మరి జ్ఞానశక్తితో కూడిన అద్భుతమైన సంకల్ప శక్తితో మన భౌతిక మరి ఆధ్యాత్మిక జీవితాలకు చెందిన విజయాలను ఈ జన్మలో అలవోకగా కైవసం చేసుకోవాలి. అప్పుడే మనం మన జీవితాలను ధన్యత చెందించుకుంటాము. సో మాస్టర్స్, ఇది ఎప్పుడు మనము అలాగా ఈ చాప్టర్ మాత్రం మనం బుక్ ఉంటే ప్రతి రోజు అయినా కానీ ఎప్పుడైనా మనం ఏదైనా సమస్యల్లో కానీ వీటిల్లో ఉన్నప్పుడు పత్రిసారిది ఇది తప్పనిసరిగా చదవండి మాస్టర్స్, లేదా ఈ ఆడియోస్ అయినా వినండి. ఎందుకంటేనండి మన జీవితంలో చాలా రకరకాలుగా ఇవి మనము అనుభవిస్తుంటాం. ఒక్కొక్కసారి మనం ఎంత ధ్యానం చేసినా బ్యాలెన్స్ తప్పుతూ ఉంటామండి. అలాంటప్పుడు ఇలాంటివి గనక మనం విన్నా చదివినా అప్పుడు మన స్వస్థితికి మనం వస్తాము. అంటే సంకల్ప శుద్ధికి సిద్ధికి చేరుకుంటాము. నిజం మాస్టర్స్, నా అనుభవంతో నేను మీకు తెలియచేస్తున్నాను. మళ్ళీ రేపు రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందామా? థ్యాంక్ యూ.